హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మై లక్ష్మి. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కేదారేశ్వర వ్రతం వస్తుంది కదండి, ఆ వ్రతానికి చాలామంది ఈ బూరెలు అనేవి నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు. నేను ఇక్కడ చూపించే బూరెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అవుతూ చేసుకుంటే బూరెలు పగలకుండా వస్తాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇక్కడ నేను చూపించే పూర్ణం వచ్చి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చూపిస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. మరి వీడియో ఫుల్గా చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ చాలా విలువైనదండి. లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ప్రాసెస్ అంతా చూసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా బూరెల తోపు కోసం మినపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ ముందు 1/2 కప్ మినపగుళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. సో నేను మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. అలాగే 1 అవర్ ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ శనగపప్పు 1 కప్ తీసుకున్నాను. 1 కప్ శనగపప్పుని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో కాకుండా నార్మల్ బౌల్లో ఉడికించుకోవాలండి. కుక్కర్లో అయితే మరీ మెత్తగా ఉడికిపోతుంది. సో మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకుని ఈ బౌల్లో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడు పైన ఈ విధంగా నురగలాగా వస్తుంది చూసారా, ఇది తీసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ పప్పు ఉడికేలోగా మనం బియ్యపిండిని కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ బియ్యపిండి వేసుకోవాలి. నేను 1/2 కప్ మినపగుళ్ళు తీసుకున్నానండి. 1/2 కప్ మినపగుళ్ళకి 1 కప్ బియ్యపిండి పడుతుంది. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పిండిని బాగా కలిపి ఉంచుకోవాలి. ఇలా పిండిని 1 గంట ముందు నానబెట్టి ఉంచుకోవడం వల్ల బూరెలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. 1 గంట పాటు ఈ పిండి కూడా నానబెట్టుకోవాలి. సో ఇలా కలుపుకొని పక్కన ఉంచండి. ఈలోగా పప్పు అనేది బాయిల్ అయిపోతుంది. పప్పు మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదండి. 50% వరకు ఉడికితే సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా చేతితో పట్టుకుంటే లోపల కొంచెం పలుకు అనేది ఉండాలి, పూర్తిగా ఉడికిపోకుండా. అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం కుక్కర్లో వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి. అందుకోసం ఇలా నార్మల్ బౌల్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఇలా తీసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఇలా స్ట్రైనర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు ఆరబెట్టుకోవడం కోసం ఒక క్లాత్ వేసుకొని అందులో మనం స్ట్రైన్ చేసి ఉంచుకున్న పప్పుని వేసుకోవాలండి. ఇలా క్లాత్పై వేసుకోవడం వల్ల ఈ పప్పుకి ఇంకా ఏమైనా వాటర్ కానీ ఉంటే అది క్లాత్ పీల్చుకొని పప్పు అనేది పొడిపొడిగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఈ విధంగా ఆరితే కనుక పప్పు ఈ విధంగా రెడీ అవుతుంది. అంటే చూసారు, ఎక్కడక్కడ వాటర్ లేకుండా ఆరిపోయింది. ఇలా ఆరిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రవ్వలా ఉండాలి. మరీ మెత్తగా ఉన్న బాగోదు, అలాగని పప్పుల్లో ఉన్న కూడా బాగోదు. సో ఇలా రవ్వలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు మిశ్రమాన్ని 2 కప్స్ తీసుకుంటున్నానండి. మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాన్ని 2 కప్స్ తీసుకొని వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండి ఉడికించుకున్న రవ్వ ఉంది కదా, దానికి 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ అనేది. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. స్వీట్స్కి ముందుగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా ఆ రవ్వలో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో పూర్ణాలు అనేవి చేసుకోవాలి. ఇలా పూర్ణాలు చేసుకున్న తర్వాత వెంటనే బూరెలు వేసేసుకోవాలండి, ఎక్కువసేపు అలా ఉంచేయకుండా. ఇప్పుడు మినపప్పు బాగా నాని ఉంటుందండి. 4 అవర్స్ తర్వాత తీసుకుని ఒకసారి కడిగి అప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. గ్రైండర్లో కనుక గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి బూరెలు, లేదంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో పప్పుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే బూరెల పైన తోపు అంత బాగుంటుంది.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బియ్యం పిండి కలిపి ఉంచుకున్నాం కదండి, అందులో ఈ మినపప్పు మిశ్రమం కూడా వేసుకోవాలి. పిండి అంతా వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ బెల్లం తురుముకొని వేసుకోవాలండి. ఇలా బెల్లం తురుము వేయడం వల్ల బూరి లోపల పూర్ణమే కాకుండా పైన తోపు కూడా స్వీట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పైన తోపులో స్వీట్ అనేది యాడ్ చేయరండి. ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెల్లం ముక్కలుగా ఉండకుండా పిండిలో బాగా కలిసిపోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మనం బూరెల కోసం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బూరెలు ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పూర్ణాన్ని ఇలా పిండిలో డిప్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా కూడా పిండి బాగా కోట్ చేసుకోవాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే పిండి బాగా అంటుకుంటుంది. అప్పుడు దాన్ని ఇలా 2 వేళ్ళతో తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణానికి అన్ని వైపులా పిండిని కోట్ చేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా లోపల నుంచి పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసమే ఫుల్గా కోట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే మంచి కలర్ వస్తాయండి బూరెలు అనేవి. బూరెలు చేతితో వేయడం రాని వాళ్ళకి గరిటెతో ఎలా వేసుకోవాలనేది చిలకడదుంప బూరెల వీడియో ఉందండి, అందులో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ విధంగా మంచి రంగు వస్తాయండి. ఇలా వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా బూరెల్ని కూడా ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా బూరెలు ఎంత ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో. ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుందండి. పాకం పెట్టి పూర్ణం ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి, అది కొంచెం పని ఎక్కువ, ఇదైతే తొందరగా అయిపోతుంది. ఇవే కాకుండా నా ఛానల్లో చిలకడదుంప బూరెలు ఉన్నాయి, అలాగే పెసరపప్పు పూర్ణం బూరెలు కూడా ఉన్నాయండి. ఆయి బూరెలు ఉంటారు కదా అవి. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.